హరిహర వీరమల్లు. ఒక్క సినిమా థియేటర్‌లో ఒకటే టికెట్ ఉంటే ఒక్క ఒక్క సినిమా థియేటర్‌లో ఒకటే రెండే బుక్ అయ్యుంటే అక్కడికి పోతే వాళ్ళు అంటున్నారట, "ఇదేముంది కదా సార్ మీరు పోతారా ఇంకా? ఊరికే కరెంట్ బిల్లు వేస్ట్. మీరు ఓకే అంటే ఆ టికెట్ డబ్బులు ఇచ్చేస్తాం వెనక్కి పోతారా?" అని చెప్పి అడుగుతున్నారట. హైదరాబాద్‌లో ఒక ఆయన పోస్ట్ పెట్టారు. లేదు నేను చూస్తానని చెప్పి అదే పనిగా కూర్చున్నారట. ఎంతమంది వస్తారో చూద్దామని. లాస్ట్‌కి 8 మంది వచ్చారట. సెల్ఫీ తీసి హాల్ అంతా ఖాళీగా ఉందని ఫోటోలు పెట్టిర్రు. శనివారం నిన్న. విడుదలైన రెండో రోజు. విడుదలైన రెండో రోజు, మూడో రోజే. అది వీకెండ్. ఇంక ఈ సినిమా గురించి ఏం మాట్లాడుకుంటాం. వాళ్ళ అభిమానులు చెప్పమంటే ఇంత పొడుగు చెబుతారు. ఇంపాసిబుల్ రా బాబు, మీ వల్ల ఏ సినిమాని సక్సెస్ చేసుకోలేరు. సినిమాలు అట్లా నడవవు. ఐ థింక్ ఈ సినిమా మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది కదా. కనీసం ఏడన్నా ఆడో గీడో దగ్గర హాల్ నిండనీయండిరా బాబు. ఆ ఫోటోలు పట్టుకొని మొత్తం అంతా ఎట్లా పట్ల సర్క్యులేట్ అన్నా చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారేమో. ఏదో ఇంక ₹4 రానియండిరా బాబు అని. ఆ హీరో ఆదేశాల మేరకు ఆయన అధికారంలో కూడా ఉన్నారుగా. వాళ్ళ మంత్రులు కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఇచ్చారు. మీరు హాల్ నింపాలి, మీరు హాల్ నింపాలి, మీరు హాల్ నింపాలి అని. వీళ్ళని బర్తరఫ్ చేయాలి ఫస్ట్. మంత్రుల, సినిమా ప్రమోటర్ల, వాణిజ్య సంబంధమైన విషయాలు డైరెక్ట్ ఇన్వాల్వ్గా కాకూడదు. మంత్రిగా ఒక ప్రవర్తన నియమావళి తెలియదు, వీళ్ళకే తెలుసులే. బర్తరఫ్ చేయాలి విలువలు ఉన్న వాళ్ళు ఉంటే. ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టారట. అందుకని చెప్పి ఆయన తూర్పుగోదావరి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అట 9, 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక షోలట. మీలాంటి ఎమ్మెల్యేలే ఉండాలి. ఈ సినిమా చూసిన తర్వాత ఆ విద్యార్థులు అడగాలి నన్ను, హరిహర వీరమల్లు వాళ్ళ అమ్మ నాయన ఎవరు అంకుల్ అని. హరిహర వీరమల్లు వాళ్ళ అమ్మ నాయన ఎవరు అంకుల్, ఏడబుట్టిండు హరిహర వీరమల్లు అని అడగాలి. ఏమీ లేని పాత్రను ఒకటి తీసుకొచ్చేసి చరిత్రలో ఒక 2 పేర్లు పెట్టి హరిహర వీరమల్లు ఎప్పుడు పుట్టిండు, వాళ్ళ అమ్మ నాయన ఎవరు, ఏ సంవత్సరం పుట్టిండు, చార్మినార్ ఎప్పుడు కట్టిండ్రు, ఔరంగజేబు ఎప్పుడు పుట్టిండ్రు, ఇవి అడగాలి. ఈ చెత్త సింహాలన్నీ చూపించి ఎందుకురా బాబు ఆ విద్యార్థులను నాశనం చేస్తారు. థియేటర్లో ఒకరిద్దరు కానీ లేరా బాబు తీసి ఆ పక్కన పడేయండి అంటే దింపుడికల్లా మార్చిలాగా ఆడ మేము చూపెడతాం, ఈడ మేము చూపెడతాం. జనసేన నాయకులు మీ కథ ఫస్ట్ ప్రీమియర్ అప్పుడు మీ దగ్గర నుంచి 700-800 ₹1000 టికెట్లకు మీ దగ్గర వసూలు చేసుకునేప్పుడు అయిపోయిందిరా బాబు. ఆయన అభిమానులు, మీ పార్టీ కార్యకర్తల పని. మీకున్న బలం ఎంత? ఏదో టీడీపీ అండతోటి ఏదో నెట్టుకొని వచ్చేస్తున్నారు. కానీ ఆ టీడీపీ లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచేవాళ్ళు ఎవరు? వీళ్ళు. ఇంకా సినిమాని నిలబెడతారు. దింపుడుకల్లా మాసి అంటారు కదా, ఏదో ఇంకా మనిషి అంతా అయిపోయిన తర్వాత చెవుల్లో ఏదో ఊసులాడుతుంటారు కదా, ఏదో చెబుతుంటారు. అట్లా ఇవి కూడా అయిపోయింది. ఇంకేంది మీరు చెవులో చెప్పేది? దింపుడికల్లా మాసిలేంది, చెవులో చెప్పేది ఏంది? అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పేది? ఏదో మళ్ళీ వాళ్ళు పైన మంత్రులు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. మనం ఏదో ప్రయత్నాలు చేయకపోతే మళ్ళీ చెడ్డ పేరు ఎందుకులే అని ఏందో ఎమ్మెల్యేలు పాపం సినిమా టికెట్లు అమ్ముకుంటూ కూర్చున్నారు. అలాగా మీరు ఫ్రీగా రండి ఫోన్ నెంబర్ పెట్టి మీరు రండి టికెట్లు ఇస్తాం, మీరు రండి టికెట్లు ఇస్తాం. ఏమో ఈ టికెట్ల మీద 1,00,000-2 లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ దాని పేరు మీద 10 లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్పి అది పెట్టుబడిగా చూస్తున్నట్టున్నారు వాళ్ళు కూడా. ఎమ్మెల్యేలు కూడా పెట్టుబడులుగా చూస్తున్నట్టున్నారు. 1,00,000-2 లక్షలు ఖర్చు పెడితే 10-15 లక్షలు దీని పేరు మీద సంపాదించుకోవచ్చాము, నియోజకవర్గంలో ఏదో ఒకటి చేశాను. ఏం పని అయ్యా వీళ్ళకి ఇవన్నీ? విద్యార్థులకు ఎత్తున్నారంట. ఏంది ఇది? ఈ శాతం చూపెట్టాలా ఆ విద్యార్థులకు? ఏడా చరిత్ర తెలిసిన వాళ్ళు అయితే కదా ఏమైనా కనుక రవ్వంతైనా